అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఏటా సమ్మె చేసి ఇబ్బందులు సృష్టిస్తున్న వారి మీద కేసు ఎత్తేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో ఏముందో కోర్టు వివరించాలని ఆదేశించింది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలతో పాటు రోగుల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లని తక్షణమే చేయాలని అడ్వకేట్ జనరల్ ని ఆదేశించింది. డిసెంబర్ 3వ తేదీన సమగ్ర వివరాలతో రావాలని ధర్మాసనం నిర్దేశించింది. ఇది తాజాగా వచ్చినటువంటి వార్త. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో మహిళా దృష్టికోణం ఏదైనా ఉందా? సుమారుగా 50 స్థానాలు మహిళలకి రిజర్వేషన్ అయ్యాయి. అది కాకుండా జనరల్ స్థానాల్లో పార్టీలు ఏ రకంగా మహిళల్ని ప్రోత్సహిస్తున్నాయి? మహిళా రిజర్వేషన్ ఉన్నటువంటి వార్డుల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి? వారి ప్రచార కార్యక్రమం ఎలా ఉంది? వారి ప్రచార తీరు ఎలా ఉంది? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మహిళల యొక్క సమస్యల పట్ల ఒక్కొక్క పార్టీ ఏ రకమైనటువంటి ప్రత్యేక దృష్టికోణాన్ని ఆవిష్కరించింది అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చిద్దాం. ఝాన్సీ రాణి గారు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అందరికీ సంబంధించినటువంటి, కానీ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా మిగతా రాష్ట్రంలోనూ దేశంలో ఉన్నట్టుగానే 50% పైగా మహిళలు ఉన్నారు. సుమారుగా 50 స్థానాలు రిజర్వేషన్ అయ్యాయి. ఇందులో ఏమైనా మహిళా దృష్టికోణం, విమెన్స్ పర్స్పెక్టివ్ అనేటటువంటి దాన్ని ఏమైనా మీరు ఆవిష్కరించారా? చూస్తున్నారా? సమస్యల గురించి కానీ ఉన్నటువంటి అంశాల మీద కానీ మహిళా దృష్టికోణం ఏమైనా ఉందా? ముందుగా గత 2 నెలల నుంచి మనం మీడియాను గమనించినట్లయితే వైఎస్, జగన్, రోషయ్య, ఓబులాపురం తప్ప ఇంకోటి లేదండి. మహిళల యొక్క సమస్యల గురించి మీరు 52% ఉన్న మా సమస్యల గురించి మా యొక్క దృష్టికోణం అంటే మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు మీడియాకి వెళ్తూ. అయితే ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు మన చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా 33.5% రిజర్వేషన్ ఏదైతుందో అందులో భాగంగా 50 డివిజన్స్ ఇవ్వాల్సిందే. ఏది ఏమైనప్పుడు కూడా అందులో అవాయిడ్ చేసే ప్రశ్నే లేదు. అది కాకుండా మిగతా జనరల్ స్థానాలలో కూడా ఏదైతే ఇప్పుడు మనకు రిజర్వేషన్ లేకపోయినప్పుడు కూడా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలలో మహిళల్ని నిలబెడతా ఉన్నాం. కాబట్టి జనరల్ స్థానాలలో కూడా మహిళలకు ఎంత శాతం ఇచ్చారన్నది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే జనరల్ స్థానాలలో కూడా వాళ్ళ మహిళలు చాలా చక్కగా పనిచేస్తా ఉన్నారు, చాలా చక్కగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నారు, మంచి రాజకీయ పరమైన వ్యవహారాలు చేస్తా ఉన్నారు. కాబట్టి జనరల్ స్థానాలలో ఎంత ఇచ్చారన్నది వాళ్ళ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం అండి. ఎందుకంటే ఇక్కడ 52% హైదరాబాద్ నగర్ లాంటి నగరంలో మహిళల యొక్క జనాభా నిష్పత్తిని తీసుకున్నట్లయితే 51.89% ఉన్నారు మనకి ఇక్కడ. ఆ రేషియోలో మనం గానీ అబ్జర్వ్ చేసినట్లయితే మహిళల సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. మీరు పబ్లిక్ టాయిలెట్స్ తీసుకోండి, లేకపోతే ఆరోగ్యాన్ని తీసుకోండి, లేకపోతే విద్య తీసుకోండి, వైద్యం తీసుకోండి, ఇవన్నీ సమస్యలు కూడా మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది. సమస్యలకు ముఖ్యంగా పెరిగిన ధరలు. ఝాన్సీ రాణి గారు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇది అడగట్లేదు, అందరికీ తెలిసింది. మీరు ఏం చేస్తున్నారు? రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి మహిళా నాయకురాలు మీరు, నన్నపనేని గారు, మీరందరూ ఒక మహిళా దృష్టికోణాన్ని ఆవిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? 50 స్థానాలు, దాదాపుగా 50 స్థానాలు, 3/1 స్థానాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఎవరు కూడా దాన్ని తప్పించుకోలేదు. అది కాకుండా జనరల్ స్థానాల్లో రాజకీయ పక్షాలు మహిళల్ని ప్రోత్సహించాయా లేదా? మా పార్టీ వైపు తీసుకుంటానండి, మేము పోటీ చేస్తున్న 139 స్థానాలలో మహిళా రిజర్వేషన్ పోను జనరల్ స్థానాలలో మేము 5 మంది మహిళలకు స్థానాన్ని కల్పించడం జరిగింది. జనరల్ స్థానాలలో అది మగవాళ్ళు నిలబడచ్చు, ఎవరు నిలబడచ్చు. రిజర్వేషన్ పోగా మేము 5 స్థానాలలో ఇవ్వడం జరిగింది. ఈసారి మొట్టమొదటిసారిగా మేము చాలా గర్వంగా చెప్పుకుంటామండి, బీసీ మహిళలకు, జనరల్ మహిళలకు ఇచ్చిన స్థానాలలో బలహీన వర్గాలకు చెందిన మహిళలకు ఇచ్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీనండి. ఇవాళ మిగతా పార్టీలను పోలిస్తే బీసీల స్థానాలలో మైనార్టీ రిజర్వేషన్లు ఇచ్చి మైనారిటీలను ఎంకరేజ్ చేసిన దృష్టిలో భారతీయ జనతా పార్టీ బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలని, బలహీన వర్గాల వారికి అండగా ఉండాలని చెప్పేసి ఎక్కువ శాతము బలహీన వర్గాలకు చెందిన మహిళలను ఈవెన్ జనరల్ స్థానాలలో మీరు రాజ్యాంగం నిర్దేశించినటువంటిదే కాకుండా ఇంకొక 5 అదనంగా జనరల్ స్థానాలు ఇవ్వడం జరిగింది. రాజ్కుమార్ గారు, ఇప్పుడు ఈ రోజు వారు చెప్పింది మొదట ఒక విషయాన్ని ఆమోదించాలండి. గ్రేటర్ ఎన్నికల్లో అంటే రాక వచ్చినాయి, చాలా ఆలస్యంగా వచ్చినాయి, రాక వచ్చింది, అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇది రాజధాని నగరం అండి, తర్వాత గుండెకాయ లాంటిదండి రాష్ట్రానికి. ఇక్కడ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇది ఒక గుర్తింపు పొందింది. అటువంటి చోట ఇక్కడ అనేక మంది మహిళలంతా కూడా స్వయంగా ఉపాధి పెంచుకునే వాళ్లే కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, లేదా కళాకారులు కానివ్వండి, లేకపోతే ఛానల్స్ లో యాంకర్స్ కానివ్వండి, అధిపతులు కానివ్వండి, ఎంతో మంది ఏది తీసుకున్నా కూడా మహిళా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అటువంటి ప్రముఖులు ఉన్నటువంటి ప్రాంతం ఇది.
అంతేకాకుండా ఉన్నవాళ్లు ఎంతమంది ఉన్నారో, బాగా ఏమాత్రం కూడా బాధలు లేకుండా కడుపు నిండిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కడుపు కాలే వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు. అటువంటిది మహిళలు ఇటువంటి చోట ఈ ఎన్నికల ప్రాధాన్యత అంతా తగ్గిపోయి వేరే విషయాలకి వాళ్ళ ప్రెస్ అంతా కూడా ఛానల్స్ అంతా కూడా వెంటనే పాయింట్కి వచ్చేయాలి. మీరు ఏం చేస్తున్నారు మహిళలు? ఖచ్చితంగా అంటే బలవంతంగా ఎవరు ఏమన్నా కూడా ఇచ్చి తీరాల్సిన స్థానాలు అలా పెడితే మహిళల్ని మీరు ఏమన్నా ప్రోత్సహించారు? ఖచ్చితంగా ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఝాన్సీ గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. మేము 5 స్థానాలు జనరల్ గా ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో మేము మహిళల్ని పెట్టామన్నారు. మా వాళ్ళు మామూలుగా రిజర్వేషన్స్ పోగా మొత్తము ఒక 6 సీట్లు మాత్రమే కమ్యూనిస్టులకు ఇవ్వడం జరిగిందండి. తదిమా అన్ని చోట్ల పోటీ చేస్తున్నారు. కాబట్టి మా వాళ్ళు ఇప్పుడు 58 స్థానాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అనుకోవడం 50 కాకుండా 8 స్థానాలు అదనంగా ఇచ్చారని నేను అనుకుంటున్నానండి. నేను ఏమంటారు టౌన్ లో ఇంకా ప్రచారం అది కూడా నేను అంత ఉధృతంగా చేయట్లేదు. ఎందుకంటే ఈ ఛానల్స్ లో మాట్లాడే దాంతోనూ నాకు వేరే ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నాను. నేను వేరే అంటే తత్మా చోట్ల అక్కడక్కడ మాట్లాడటము, ఎక్కడ మహిళలు నుంచున్నారో అది చూస్తున్నాను తప్ప మొత్తం మీద ఇంకా నేను అంత. అయితే ఏంటంటే నేను మాట్లాడే ఇంకొక విషయం వస్తుందంటే మహిళా అభ్యర్థుల్ని ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి స్థానాలున్నాయి. ఎవరిని పెట్టారు? ఎవరిని పెట్టారంటే భార్యని పెట్టారు, మరదల్ని పెట్టారు, అది అన్ని పార్టీలో ఉంటుంది. గారిని పెట్టారు, కూతురుని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే రాజ్కుమార్ గారు అలా కాదు, ఒక డివిజన్ ఉంది. ఆ డివిజన్ లో అది మహిళకి కేటాయించబడిన తర్వాత ఇదిగో మహిళ కేటాయించాం, అక్కడ ఉన్నటువంటి సక్రియంగా పనిచేసేటటువంటి మహిళలు ఎవరు, వారిని గుర్తించి వారికి ఇవ్వాలా, లేకపోతే ఇప్పటివరకు అక్కడ సుబ్బారావు గారు పనిచేస్తున్నారు, వెంకటేశ్వర గారు పనిచేస్తున్నారు, యాదగిరి గారు పనిచేస్తున్నారు, అని చేత ఆయన్ని నొప్పించకుండా ఆయన భార్యకో లేకపోతే ఆయన మరదలకో ఆయన కోడలకో ఆయన కుమార్తెకో ఇవ్వాలి అని ఇవ్వడం. మహిళా ప్రాతినిధ్యానికి పార్టీలు చెప్తున్నటువంటి భాష ఏమిటి? వాళ్ళ అసలు ఒకటండి, మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పేటువంటి పార్టీలు కూడా అనుకున్నంత రీతిలో స్పందించటం లేదు. మీరన్నట్టుగా ఏంటంటే ఒక దురదృష్టం ఏంటంటే ఈ రాజకీయాల్లో లోక్సభ నుంచి అసెంబ్లీ దగ్గర నుంచి కార్పొరేట్ వరకు కూడా గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి కూడా అండి భర్త చచ్చిపోతే భార్యకు, మీరన్నట్టుగా కొడుకు చచ్చిపోతే భార్యకు, కోడలకి ఇలాగా కూతురుకో చేసేటువంటి పరిస్థితి కొన్నాళ్ళు సాగిందండి. ఈ రిజర్వేషన్స్ వచ్చినాక అంత ముందు దాకా ప్రాతినిధ్యం వహించిన మగవాళ్లు ఈ వార్డులో రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మహిళకి ఇవ్వాలి కాబట్టి బయటలో ఎందుకు ఇస్తారు, నా భార్యకే ఇవ్వండి అనేటువంటిది బాగా ఒత్తిడి ఎక్కువ నిజమండి. అయితే అన్ని రాజకీయ పార్టీలు అయితే అండి మినహాయింపు లేకుండా అంటే మీరేం చేయలేకపోతున్నారు. మేము మాత్రం ఈసారి ఒకటి మాత్రం చెప్పగలం, మేము మాత్రం ఈసారి మాత్రం నేను ఎందుకంటే కొంతమంది లేడీస్ సెలక్షన్ చూశాను, అసలు అంతకుముందు సంబంధాలు కుటుంబంతో వాళ్ళ సంబంధం లేనటువంటి ఒక ఎడ్యుకేటెడ్ మహిళలు, తర్వాత సోషల్ వర్క్ చేసేటువంటి మహిళలు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ముస్లింస్ కి ఇచ్చారండి, తర్వాత రిజర్వేషన్స్ లో ఇచ్చారు. అలాగే ముస్లింస్ కూడా అనుకోకుండా కొన్ని చోట్ల మహిళలకు ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల మంచి మహిళలు. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనకు నచ్చినా నచ్చకపోయినా వాస్తవాన్ని ఒప్పుకో తీరాల్సిన అవసరం ఉందండి. ఇవాళ నిజాయితీగా నేను అదే చెప్తున్నాను, నిజాయితీగా ఈ కార్యక్రమం మహిళల దృష్టికోణం నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికలు చూస్తున్నాం మనం. చాలా ఖచ్చితంగా నిజంగా నేను కొన్ని విషయాలలో చెప్పాల్సిన అవసరం వస్తుందండి. చాలా వరకు ఈసారి ఫైట్ చేయడం జరిగింది. మా పార్టీ వరకు వస్తే అక్కడ ఖచ్చితంగా పనిచేస్తున్న మహిళలు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కొట్లాడడం జరిగింది, చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల మేము తప్పించుకోలేకపోయినాం. అంటే వారిని మా పనిచేస్తున్న పరిమితులు మేము పనిచేస్తున్న వాళ్ళు పనిచేస్తున్న చోట ఇక్కడ పరిమితులు అంటేనండి, ఇక్కడ మనం అక్కడ ప్రధానంగా గమనించాల్సి వస్తే ఏమవుతుందంటే అనేక సంవత్సరాలుగా పార్టీతో మమేకమై పనిచేస్తున్న వ్యక్తి జైలుకు వెళ్లడము, కేసులు కావడము, అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడము, అయినప్పుడు కూడా ఇంత ఒత్తిడిలో కూడా నిలబడడం పార్టీ కోసము, అక్కడ మంచో చెడో రిజర్వేషన్ కావడము. కాబట్టి ఖచ్చితంగా అతని మాటను కాదనలేకపోవడం అన్నది ఇక్కడ మాకు ప్రధానంగా వస్తున్న సమస్య. అక్కడ ఒకవేళ పార్టీకి పనిచేస్తున్న మహిళ ఉన్నట్లయితే మేమందరం కూడా మహిళా నాయకురాలుగా మా యొక్క ఒత్తిడి అంతా మహిళా నాయకురాల పైన ఉంటుంది, అక్కడ పనిచేస్తున్న మహిళా నాయకురాల పైన. ఎప్పుడైతే అక్కడ లేదో మేము కూడా ప్రెషర్ చేయలేము, బికాజ్ అల్టిమేట్ గా ఫైనల్ గా గెలుపు అన్నది మనం చూడాల్సి వస్తున్న అంశం. కాబట్టి మహిళలు లేని చోట, మహిళా నాయకురాలు లేని చోట, కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్న మహిళలు లేనప్పుడు, అక్కడ మహిళకి రిజర్వేషన్ అయినప్పుడు ఆ కార్యకర్త భార్యకో తల్లికో చెల్లికో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక మనం ఎవరు హెల్ప్లెస్ అండి, ఎవరు తప్పించుకోలేని పరిస్థితి. ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం. నేనేం చెప్పలేదు.